నాకున్న ఒక తెల్ల జుట్టుని నేను ఎలా దాచేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో, నేను ఈ యొక్క రెమెడీ వాడిన తర్వాత నాకైతే ఒక వైట్ హెయిర్ మొత్తం కవర్ అయిపోయి మళ్ళీ బ్లాక్ కలర్‌లో రావడానికి చాలా బాగా హెల్ప్ అయింది. సో, వీడియో చూసే ముందు లైక్ చేసి చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక చిట్కాతో మీ ముందుకొచ్చేసాను. అదేంటి అంటే గనక తెల్ల జుట్టు నల్లగా మారటానికి సింపుల్ పద్ధతిలో ఎటువంటి అంటే కొంచెం ఎక్కువ లెంథీ ప్రాసెస్ కాకుండా సింపుల్‌గా తక్కువ పదార్థాలతో చూపించాలనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో. సో, కాబట్టి ఒక్కసారి తెల్ల జుట్టు వచ్చాక మళ్ళీ నల్లగా మారటం అంటే ఇలాంటివి చూపించే చిట్కాలనేవి రాసుకుని ఆ ఒక తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవటం తప్ప మనకి నల్లగా అనేది మారిపోదు. అంటే హెడ్ బాత్ చేస్తుంటే పోతది. కవర్ చేసుకుంటున్నాం అంతే తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. పోతూ ఉందంటే మళ్ళీ మనము రెమెడీ వాడుతూ ఉంటాం. నా ఉద్దేశ్యం ఏంటి అంటే గనక కెమికల్ డైస్ ఏమీ వాడకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకున్నట్లుగా మనము చక్కగా ఇంట్లో తయారు చేసుకొని వాడటం వల్ల న్యాచురల్‌గా జుట్టు పెరుగుతది. నల్లగా కూడా మన జుట్టు ఉండటానికి ఉపయోగపడుతదని చూపిస్తున్నాను. సో, తప్పకుండా ట్రై చేసేయండి. సో, ఒక చిట్కా ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా ఆ చిట్కా ఏంటో చూసేద్దాం. సో, ముందుగా అయితే గనక మనందరి ఇంట్లో ఉండే మెంతులనేవి తీసుకుంటున్నాం. ఒక 1 స్పూన్ తీసుకుంటే సరిపోతదండి. మెంతులు మన జుట్టుకి ఒక వరం అని చెప్పొచ్చు. మరి తెల్ల జుట్టుకి ఎలా ఉపయోగపడుతది అంటే గనక ఇందులో మనకి ఎక్కువ పొటాషియం అనేది ఉంటదనమాట ఈ సీడ్స్‌లో. దానివల్ల మనకి హెయిర్‌కున్న ఆ పిగ్మెంట్ అనేది పోకుండా, తెల్ల జుట్టు రాకుండా మనకి ఈ మెంతులు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో, అలాగే వచ్చిన తెల్ల జుట్టుని కూడా మనం నల్లగా మార్చుకోవచ్చు. చూపిస్తాను అది ఎలా ఏంటి అనేది. అండ్ అలాగే దీంతో పాటే నేను కలోంజీ సీడ్స్ తీసుకున్నాను. ఇవి మనకి బయట మార్కెట్స్‌లో ఆహ్, ఉంటూ ఉంటాయి. ఫ్యాన్సీ స్టోర్స్‌లో కూడా ఈ మధ్య ఉంటున్నాయి. సో, ఇందులో ఏంటి అంటే మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉంటాయి. జుట్టు పెరగటమే కాకుండా మనకి తెల్ల జుట్టును కూడా మనము కవర్ చేసుకోవచ్చు. సో, దీంతో పాటే నేను ఇంకొక 1 స్పూన్ వరకు నేను టీ పౌడర్ తీసుకుంటున్నాను. టీ పౌడర్ వల్ల ఏంటి అంటే మనకి కొంచెము రెడ్ కలర్ అనేది అందిస్తది. సో, కాబట్టి ఈ 3 మనం తీసేసుకున్నాం. మెంతులు, కలోంజీ సీడ్స్ అలాగే మనము టీ పౌడర్ తీసుకున్నాం అనమాట. సో, ఈ 3 కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకోండి. ఏ స్పూన్‌తో తీస్తున్నారో అదే స్పూన్‌తో తీసుకున్న ఏం ప్రాబ్లమ్ లేదు. ఇంత క్వాంటిటీ అని అలా ఏం లేదండి. సో, 1 స్పూన్ తీసుకుంటే సరిపోతది. అండ్ అలాగే నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నా. ఇందులోకి మనము ఇందాక ఆల్రెడీ తీసుకున్న మెంతులు, అలాగే కలోంజీ సీడ్స్ అండ్ టీ పౌడర్ తీసుకొని బాగా మరిగించుకోవాలనమాట. చాలా మంచి కలరొస్తది. అలా మంచిగా మనం జనరల్‌గా టీని మరిగించుకుంటే ఎలా ఉంటది? సో, అలా మరిగేంత వరకు ఉంచుకొని తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మొత్తం చల్లారాలనమాట. సో, ఇలా మనకి బాయిల్ అవుతూ ఉండాలి. అండ్ మనకేంటి అంటే కలోంజీ వల్ల అయినా సరే మనకి మెలానిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతది. అసలు తెల్ల జుట్టు ఎందుకొస్తది? మెలానిన్ అనే పిగ్మెంట్ అనేది మన హెయిర్‌లో తగ్గిపోవటం వల్ల, లేదు అంటే లేకపోవటం వల్ల ఈ తెల్ల జుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ సమస్య మనకి కలోంజీ సీడ్స్ వల్ల పోతది. మెలానిన్ ప్రొడక్షన్ అనేది చక్కగా మనకి ఆహ్, ఈ కలోంజీ వల్ల మనకి మంచిగా మెలానిన్ ప్రొడక్షన్ అనేది అవుతది. హెయిర్‌కి అందుకే మంచి కలర్‌ని కూడా అందిస్తది. మనం తీసుకున్న మెంతులు కావచ్చు, అండ్ అలాగే టీ పౌడర్ అయినా, అండ్ కలోంజీ వల్లైనా చాలా మంచిగా ఉపయోగం ఉంది. సో, కాబట్టి ఇలాగ మనకి ఈ కలర్ వచ్చేసిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. దీని తర్వాత ప్రాసెస్ మనం చూద్దాము. సో, ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను హెన్నా పౌడర్ తీసుకుంటున్నాననమాట. సో, హెన్నా పౌడర్ వల్ల కూడా మనకి హెయిర్‌కి మంచి కండిషనర్‌లా ఉంటది. ఇంకొకటి ఇప్పుడు తెల్ల జుట్టు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలా రెడ్ కలర్ అందిస్తూ ఉంటది. సో, కాబట్టి నేనొక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ తీసేసుకోండి. అంటే మీకు ఎక్కువగా ఉంది అంటే తెల్ల జుట్టు ఎక్కువ పౌడర్ తీసుకోండి. తక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. ఇంక అంతకన్నా మనము ఎగ్జాక్ట్ రేషియోస్ చెప్పలేము. సో, దీని తర్వాత ఏంటి అంటే నేను రీటా పౌడర్ తీసుకున్నా. ఇవి తీసుకొని చాలా డేస్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే పౌడర్ కదా! అవి గట్టిగా అయిపోతున్నాయి. వన్స్ మనకి వాటర్ పడితే అదంతా మెత్తగా అయిపోతది పేస్ట్‌లాగా. సో, ఏం ప్రాబ్లమ్ లేదు. సో, రీటా పౌడర్ అంటే మనకి కుంకుడుకాయల పౌడర్ అనమాట. ఆహ్, మనకి అమెజాన్‌లో కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ అయినా, మామూలు ఆన్‌లైన్‌లో అయినా మనకు దొరుకుతూ ఉంటది. కుంకుడుకాయల వల్ల కూడా మనకి ఏంటి అంటే గనక
తెల్ల జుట్టు అనేది రాకుండా హెల్ప్ అవుతూ ఉంటది. వెనకటి రోజుల్లో చాలామంది కుంకుడుకాయలే వాడేవారు. సో, ఇప్పుడేంటి అంటే షాంపూస్ ఇవన్నీ వచ్చేసినాయి అండ్ బిజీ లైఫ్, పిల్లలతో కుదరట్లేదు. ఇవన్నీ అనుకుని మనం కుంకుడుకాయలు నెగ్లెక్ట్ చేస్తున్నాం గానీ, కుంకుడుకాయలు వాడిన వాళ్ళ జుట్టు తెల్లబడకుండా ఉంటదంటండి. ఇది సైంటిఫికల్‌గా కూడా మనకి ప్రూవ్ అయ్యింది. సో, కాబట్టి నేను కొంచెం రీటా అనేది ఒక 1 ½ స్పూన్, 2 స్పూన్స్ దాకా తీసుకున్నాను. దీంతో పాటే నేను శీకాకాయ కూడా తీసుకున్నాను. సో, శీకాకాయ వల్ల ఏంటి అంటే, మన తెల్ల జుట్టుని కంట్రోల్ చేయటమే కాకుండా, మన హెయిర్‌కి చాలా షైన్ అందిస్తది. ఎటువంటి డ్రై హెయిర్ లేకుండా. శీకాకాయ అండ్ రీటా అనేది మనకి 2 మంచిగా ఒక షాంపూలా కూడా యూజ్ అవుతూ ఉంటది. నురగొస్తూ ఉంటదండి. మన కుంకుడుకాయలు గాని, శీకాకాయి ఈ 2 తలస్నానం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ ఇలాగ ఇందులోకి కూడా మనము తెల్ల జుట్టు రాకుండా ఉండే దాంట్లో కూడా రెమెడీలో వాడుతున్నాము. ఎందుకు అంటే మనకి తెల్ల జుట్టు రాకుండా ఉంటది. అండ్ ఈ యొక్క మంచి కలర్ అందించటానికి హెయిర్‌కి కూడా ఉపయోగపడుతుందని చెప్పి తీసుకుంటున్నాం అనమాట. సో, ఇందులోకి నేను శీకాకాయ పౌడర్ కూడా సేమ్ అదే క్వాంటిటీస్‌లో తీసేసుకుంటున్నాను. 1 స్పూన్ తీసుకుంటున్నాను. హెన్నా పౌడర్ మీరెక్కువ తీసుకోండి. శీకాకాయి అండ్ రీటా 1 స్పూన్ తీసుకుంటే సరిపోతది. ఇవన్నీ పౌడర్స్ అలాగా ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచటం వల్ల ఇవన్నీ ఇలాగా లంప్స్‌లాగా ఉండలు ఉండల కింద అయిపోయినియి. బట్ మీరు చూస్తూ ఉండండి. నేనిప్పుడు ఇందాక ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న మెంతులు, కలౌంజీ, టీ పౌడర్ ఆ ఒక వాటర్ ఏదైతే ఉందో అది ఇందులోకి మనం వేయంగానే చాలా మెత్తబడిపోతది. అండ్ అలాగే పేస్ట్‌లాగా మంచిగా పేస్ట్‌లా అవుతది. సో, వన్స్ ఓపెన్ చేసామంటే ఏదైనా టైట్ బాక్స్‌లో పెట్టుకుంటే గనక ఇలా ఉండలు అవన్నీ ఏమీ అవ్వకుండా ఉంటాయి. సో, కాబట్టి ఇంక మనము ఏదైతే తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నామో చల్లారిందో, ఆ ఒక డికాషన్ అంతా మనం ఇందులోకి వేసేసుకుందాము. సో, చూస్తే మనకి దూరం నుంచేమో బ్లాక్‌గా అనిపిస్తుంది. మనము దగ్గర నుంచి చూస్తుంటేనేమో రెడ్‌గా అనిపిస్తుందనమాట. సో, మంచి రెడ్ కలర్ అందిస్తది. ఇందులోకి మనం ఇదంతా వేసుకొని అంటే కొంచెం కొంచెం వేసుకొని ఎక్కువ వేసుకుంటే గనక మనకి కన్సిస్టెన్సీ అనేది ఆహ్, కరెక్ట్‌గా ఉండదు. సో, కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఎక్కువ లూజ్ అయితే కారిపోతదండి ఫేస్ మీద. సో, అలా కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మనము ఆహ్, కలుపుకుంటూ ఉండాలి. ఈ ఉండలనేవి లేకుండా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మనము దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలనమాట. సో, ఇలా మనము రెడీ చేసుకున్న దాన్ని మీకు కావాలంటే ఓవర్ నైట్ ఉంచుకోండి. లేదు అంటే గనక మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీకున్న తెల్ల జుట్టు ఎక్కడుందో మెయిన్‌గా అక్కడ ఫోకస్ చేసుకొని అప్లై చేసేయండి. డ్రై హెయిర్ మీద మీరు అప్లై చేయాలి. ఆయిలీ హెయిర్ మీద అయితే అంత రిజల్ట్స్ అనిపించవు. సో, కాబట్టి మీరు డ్రై హెయిర్ మీద తెల్ల జుట్టు ఎక్కడైతే ఉందో ఆ ప్లేసెస్‌కి టచ్ అయ్యే విధంగా మీరు దాన్ని అప్లై చేసేసుకుంటూ సో, అలా మీరు కొంచెం సేపు ఉండాలనమాట. ఒక 1 అవర్, 1 ½ అవర్ ఉన్న తర్వాత మీరు నార్మల్ వాటర్‌తోనే వాష్ చేసుకోవాలి. షాంపూ వాడాలా అని అడుగుతున్నారు. షాంపూ అవసరం లేదండి. నార్మల్ వాటర్‌తో మీరు వాష్ చేసేసుకోవచ్చు. అనమాట. నేను అప్లై చెయ్యక ముందు నా యొక్క జుట్టు ఎలా ఉంది? అండ్ వైట్ హెయిర్ ఎలా ఉంది? ఏంటి అనేది. సో, చాలామందికి జెనెటిక్స్ వాళ్ళ ఒక పేరెంట్స్‌కి ఇలా తెల్ల జుట్టు చిన్నప్పటి నుంచి వస్తే వాళ్ళకి కూడా అలా రావటం. లేదు అంటే మెలానిన్ అనేది తక్కువైపోవటం వల్ల స్ట్రెస్. సో, చాలా రీజన్స్ ఉంటాయి మనకి తెల్ల జుట్టు రావటానికి. సో, ఏదేమైనప్పటికీ మనకి తెల్ల జుట్టు ఒకసారి వచ్చిందంటే మళ్ళీ నల్లగా మారాలంటే ఇలాంటి రెమెడీలు వాడటం వల్ల నల్లగా అవుతది తప్ప కలర్ వేయటం తప్ప నల్లగవుతది గానీ, ఇంక మళ్ళీ వైట్ హెయిర్ అనేది అస్సలు బ్లాక్ అవ్వటం అనేది జరగదు. సో, అందుకని చెప్పి మనం ఇలాంటి రెమెడీస్ వాడటం వల్ల మనము ఒక తెల్ల జుట్టు కనపడకుండా మనం చేసుకుంటాం. అంతే. ఇంకిది ఆల్రెడీ నేను హెడ్ బాత్ చేసి నా జుట్టంతా ఆరిపోయిన తర్వాత నేను దీన్ని అప్లై చేసుకుంటున్నాననమాట. సో, వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే మనం ఈజీగా మనకి ఒక వైట్ హెయిర్ అంతా కవర్ అయిపోతది. సో, ఇలా మీరు ఒక 30-45 మినిట్స్ ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్‌తో మీరు ఒక్కసారి మొత్తం క్లీన్ చేసేసుకోండి. సో, క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత మనకి చక్కగా 2 డేస్ తర్వాతే మీరు హెడ్ బాత్ చేయాలనమాట. అప్పుడు మంచి కలర్‌ననేది మనకు జుట్టుకి అందుతది. బ్రాండ్ నుంచి సలూన్ స్టైలింగ్ అనేది చూపిస్తున్నానండి. సో, ఇందులో మనకి ఏంటి అంటే ఏసీ మోటార్ ఉంటది. చక్కగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. హీట్ గాని, వేడిగా అయినా సరే, చల్లగా అయినా సరే భలే హీట్ అండ్ కోల్డ్ 2 సెట్టింగ్స్ 2 టెంపరేచర్స్‌లో మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో, చాలా ఈజీగా మనం వాడొచ్చు. సో, నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా మంచిగా మనము డిటాంగ్లింగ్ చేసుకోవటానికైనా సరే, స్ట్రైట్నింగ్ చేసుకోవటానికైనా, లేదు అంటే మన ఒక హెయిర్ తడిగా ఉంటే ఆరబెట్టుకోవటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. చాలా ఈజీగా యూజ్ చేసేయొచ్చు. అకేషనల్‌గా ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను.
చూసారు కదండి, ఇలా మీరు కూడా తయారు చేసుకొని చెప్పిన విధంగా తయారు చేసుకుని అప్లై చేసుకుని ఇలా మీరు ఫాలో అవుతూ ఉండటం వల్ల మనకి తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. సో దాన్ని బట్టి మన ఒక ఏజ్ని ఎవరు కమెంట్ చేయకుండా ఉంటారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.